సుధా తన ఆదాయంలో 15% ఆదా చేస్తుంది. ఒకవేళ తన ఖర్చులు 20% పెరిగి ఆదా కూడా 60% పెరిగితే ఆమె ఆదాయం ఎంత శాతం పెరగాలి అంటున్నారు. ఇప్పుడు సుధ యొక్క ఆదాయం మనకు తెలియదు కాబట్టి సుధ యొక్క ఆదాయాన్ని నేను ఏమనుకుంటున్నానంటే 100% అనుకుంటున్నా. ఓకేనా, 100% అనుకుంటున్నా. దీంట్లో 15% ఆదా చేస్తుంది. 15% ఆదా చేస్తుందంటే 85% ఆమె ఖర్చు చేస్తుంది. ఎంత పర్సెంట్? 85% ఖర్చు చేస్తుంది. 15% అనేది సేవ్ చేస్తుంది. ఓకేనా. ఒకవేళ తన ఖర్చులు 20% పెరుగుతాయి అంటే ఈ ఖర్చుల్లో 20% అన్నట్టు. ఖర్చులో 20% అంటే ఇప్పుడు 85లో 20% అంటే ఎంత అంటే 8.5 అంటే ఎంత? 17 పెరుగుతాయి. అంటే 85 మీద 17 పెరుగుతాయి. అంటే 80 మీద 17 అంటే ఎంత? 102 అవుతుంది. ఆమె ఖర్చు ఎంత అవుతుంది? 102 అవుతుంది. ఇప్పుడు ఖర్చులు పెరిగితే ఆదా కూడా ఎంత పెరుగుతుందట? ఆదా కూడా 60% పెరుగుతుంది. అంటే 15లో 60% పెరుగుతుందంటే 15లో 60% ఎంత? 9. అంటే దీంట్లో 9 పెరుగుతుంది. 15/9 ఎంత అన్నట్టు? 15/9 మనకు 24 అన్నట్టు. ఇప్పుడు ఆమె 100 రూపాయలు సంపాదించినప్పుడు 85% ఖర్చు పెడుతుంది, 15% సేవ్ చేస్తుంది. ఇప్పుడు సేవింగ్స్లో 60% పెరిగింది, ఖర్చుల్లో 20% పెరిగింది. ఇప్పుడు తన ఆదాయము ఎంత శాతం పెరగాలంటే ఈ ఖర్చులు మరియు సేవింగ్స్ యొక్క రెండింటిని యాడ్ చేసినట్టయితే కలిపినట్టయితే మనకు ఆమె యొక్క ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఖర్చు ఎంత? 102 రూపాయలు. ఎంత సేవ్ చేస్తుంది? 124 సేవ్ చేస్తుంది. మొత్తం కలిపితే ఎంత? 102 + 24 126. ఇప్పుడు మొదట తన ఆదాయం ఎంత ఉండే? 100 ఉండే. ఇప్పుడు ఎంత అయింది? 126 అయింది. కాబట్టి ఆమె తన ఆదాయంలో ఎంత శాతం పెరిగింది అన్నట్టు? 26% పెరిగింది. ఇదే ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళ కోసం ఇట్లా డిజిటల్గా చెప్తున్నాం. ఓకేనా. థ్యాంక్ యూ.